వెంకటేశ్వర స్వామి కొండకు పోతే దేవుడు వెంకటేశ్వర స్వామి చూడాలని ఆశ. సిద్ధం పోగురం కాడికి వస్తే మా జగనన్నం చూడాలని ఆశతోనే ఇంత దూరం ఇన్ని కిలోమీటర్ల దూరం వచ్చినాం. జగనన్నం చూడడం కోసం ఎవడు రావడం లేదన్నా. ఇంట్లో దేవుడు ఫోటో ఉంటే మా గుండెలో జగనన్న ఫోటో ఉంటే అంతే అన్న. జగనన్న చేసిన అభివృద్ధికి కలుసుకుంటే ఈ పొద్దు ఆడవాళ్ళు బయట తలెత్తుకొని తిరుగుతా ఉన్నట్టు మగోడుకు మించి మేము తిరుగుతున్నామంటే జగనన్న మాకు ఎంత అండగా నిలబడినాడు అనేది ఈ పొద్దు ఎంత నన్నే కదా ఏ ఒక్క ఇంటింటికి వెళ్ళి ఆడపడుచుని అడిగినా స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఓటు ఎవరు కమ్మంటే నువ్వు అడగకుండా ముందుకు పోవమ్మా, మా ఓటు జగనన్నకు కానీ మాకు 175కి 175 రావాలని మా జగనన్న కోసం ఎంతైనా పోరాడతామని స్వచ్ఛందంగా చెప్తున్నామన్న. గతంలో అయితే ఎంతో మంది నాయకులు వచ్చినారు, ఎన్నో మాటలు అబద్ధాలు చెప్పారు, అవన్నీ బూడిదలో పోసినట్లు అయిపోయినాయి. ఈ రోజు మా జగనన్న స్వచ్ఛంగా వచ్చి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లి నేరుగా అవినీతి పాలన అనేది లేకుండా నేరుగా ఎవరైతే ఎలిజిబిలిటీ అయినారో వాళ్ళకి ఆ పథకం చేరే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారని నేను తెలియజేస్తున్నాను. 2014 నుంచి నేను ఎంపీటీసీగా ఉన్నాను. మళ్ళీ ఈసారి మన 2019 నుంచి కానీ నేను ఎంపీటీసీగా ఉండి వైస్ ఎంపీపీగా నేను పనిచేస్తున్నాను. మా మండలంలో అయితే అనేక సంక్షేమ పథకాలు అయితే ఇంటింటికి చేరవేసిన సచివాలయాల ద్వారా వాలంటీర్లు తీసుకొచ్చి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి పింఛన్లు అయితేనేమి, చేయూత అయితేమి, ఆసరా అయితేమి వాళ్ళకి చేరవేస్తున్నటువంటి మన ప్రభుత్వం అండి. జగనన్న వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరిగినాయని నేను గర్వంగా తెలియజేస్తున్నానండి. పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి. మా జగనన్న ఒంటరిగా పోరాడేదానికి వస్తున్నాడు. సింగల్గా వస్తాడు సింహం. ఆయనే మా జగనన్న. ఆయన కోసం మేము సావటానికైనా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. మా బిడ్డలకు మాకు ఆయన అండగా ఉండాలని కోరుకుంటున్నాను. సింగల్గా అంటే సింహం వస్తున్నది. ఆ సింహానికి సింగల్గా వస్తున్నది సింహం. ఆ సింహానికే మా ఓటు. జగనన్న జై, జగనన్నకే జై. మా జగనన్న గెలిపించడానికి ఎవరు వచ్చినా సింగిల్గానే వస్తాడు. మేము ఎక్కడ పోయినా తగ్గేది లేదు. మా జగననే వస్తాడు. మా జగనన్న మాకు అన్ని మేలు చేసినాడు. జగనన్న ఎక్కడ ఎంతమంది వచ్చినా సరే జగనన్న మేము గెలిపిస్తాం. మా ప్రాణం ఇచ్చేదాన్ని సిద్ధం. మేము మాకు వ్యక్తిగతంగా కుటుంబంతోనే ఆయనతో రిలేషన్ ఉందండి. మాకు చాలా మేలు చేశాడు మహిళలకు కూడా. ఎందుకంటే అంతకుముందు ఎవరు పెన్షన్స్ కోసం వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ ఇంటికి వచ్చి 5:30-6 గంటలప్పటికే పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ఆయన చెప్పినట్లుగానే వ్యక్తిగతంగా అకౌంట్లు తీసుకొని మరి అకౌంట్ నెంబర్లు తీసుకొని మహిళలకు కూడా చేయూత డబ్బులు కానీ ఆసరా డబ్బులు కానీ ఇస్తున్నారు. కొంతమంది వర్క్ చేసుకోలేని లేడీస్ ఉంటున్నారు, వాళ్ళందరికీ ఈ డబ్బులు అనేవి చాలా ఉపయోగపడతాయి. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఉన్నాయి. వాళ్ళంతా ఒకటే చెప్పేవాళ్ళు, మాకు ఏదైనా వర్క్ చేసి పెట్టండి అంటే మీరు వచ్చి మా ఎమ్మెల్యే దగ్గర లేకపోతే మా పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర మా పార్టీ జెండా కప్పుకోండి, లేదంటే మాత్రం మేము ఇవ్వం. ఒక ఉపాధి హామీ కార్డు కోసం అడిగితేనే మా పార్టీ జెండా కప్పుకుంటేనే మేము ఇస్తాం, లేదంటే ఇవ్వరు.